శృతి సంపద యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఈనాడు నిర్వహిస్తున్న అంతర్జాల రూపకం ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎనిమిది 3/2026 అంటే మార్చి 28వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సాహిత్య రూపకం తయారు చేశారు నాగరాజ్యలక్ష్మి గారు. దాని పేరు వనితా వైభవం. ఇది పూర్తిగా అంతర్జాల రూపకం. ఇందులో ప్రయోక్తగా డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు ఉంటారు. పాత్రలు పాత్రధారిణులు కలభాషిణి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, శకుంతల శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి, దమయంతి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, కుంతి డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి, ద్రౌపది డాక్టర్ వేమూరి సత్యవతి, సత్యభామ డాక్టర్ ఎన్సిహెచ్ సుధామైథిలి, నిర్వహణ డాక్టర్ బిట్టు వెంకటేశ్వరుడు. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని తమ చేతిలో తీసుకొని రూపకాన్ని నడపవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. బ్రహ్మాణీం సుకలాం పరాం పరబ్రహ్మస్వరూపిణీం సురజ్యేష్ఠ ప్రియాం భక్త సులభాం సురవందితాం వీణా మంజుల పాణి పల్లవయుగళ భాసితాం వందే శారదాం గిరాం దేవతాం వందే శారదాం గిరాం దేవతాం. పరబ్రహ్మ స్వరూపిణి, సకల కళా చైతన్యమూర్తి, నలువరాణి, తన మృదుల హస్తపల్లవాలలో విలాసంగా వీణను ధరించిన తల్లి, పలుకుల తల్లి అమ్మా శారద, నీకు నమస్కృతులమ్మా. సభాసదులారా, నేను భారతీదేవి ముంజేతి పలుకు చిలుకను. నా మధుర వచన సంభాషణ చాతుర్యానికి ముగ్ధులైన వారు నన్ను కలభాషిణి అని ముద్దుగా సగౌరవంగా పిలుస్తూ ఉంటారు. ఈనాడు నా తల్లి సరస్వతీదేవి నన్ను ఇలా ఆజ్ఞాపించింది. కలభాషిణి, లోకంలో మహిళామణులు అనేక విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నారు. సహోదరులుగా మెలగవలసిన సహాధ్యాయులే ప్రేమ పేరుతో సాగిస్తున్న వంచనల వలన, స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లు దుర్మార్గవర్తనలైన కొందరు స్త్రీలు సాగించే దురాగతాల వలన, అంతేకాదు ఈనాడు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాలైన మోసాలకు గురి అయి మగువలు అసువులు వీడుతున్నారు. మరొక కోణంలో చూసినప్పుడు స్త్రీలు కూడా కొందరు సంస్కృతి వ్యతిరేక విధానాలతో, హింసా ప్రవృత్తితో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటూ దయనీయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. భారతీయ మహిళ ధైర్య సాహసాలకు ప్రతీక, సంస్కృతికి నిలువెత్తు దర్పణం. కనుక మన పురాణేతిహాసాలలో అత్యద్భుతమైన తమ చరిత్రతో లోకానికి పాఠం నేర్పినటువంటి, మార్గదర్శకత్వం వహించినటువంటి స్త్రీలను కొందరిని ఆహ్వానించి వారి చరిత్రల ద్వారా నేటి మహిళలకు, నేటి యువతకు సందేశాన్ని అందించవలసినది అని నా తల్లి శాసనం. నిజమే, లోకంలో మహిళా చైతన్య శక్తిని మరొక్క మారు జ్ఞాపకం చేసి భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని నిరూపించవలసిన ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉన్నది. అంతేకాదు, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కూడా లోకంలో జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా
ఏదో ఒక ప్రత్యేకమైన నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ మహిళలలో దాగిన శక్తిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదము వారు జయించటానికై అందించు అనే ఒక క్రొత్త నినాదాన్ని నేను ఇలా వస్తూ ఉండగా విన్నాను. వారు ఆంగ్ల భాషలో గివ్ టు గెయిన్ అనే నినాదాన్ని మహిళా దినోత్సవానికి ప్రత్యేకమైన విషయంగా భావించినట్లు నాకు అవగతమైనది. స్త్రీ సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి, సాధికారతను పెంపొందించుకోవడానికి, సంస్కృతిని అవలంబిస్తూ సమాజంలో సమున్నతమైన గౌరవాన్ని పొందడానికి అవసరమైన చేయూతను వారికి ఇవ్వవలసినది అనే నినాదం ఈనాటి నినాదంగా నాకు అవగతమైనది. సభాసదులారా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక సాధారణ మహిళ తన సాహసంతో చరిత్రను సృష్టించిన ప్రత్యేకమైన సందర్భం. ప్రపంచంలోని మహిళలందరూ ఏకమై తమ హక్కుల కోసం ఉద్యమించినటువంటి ప్రత్యేకమైన సందర్భం. అవును, నిజమే. కనుక ఈ ప్రత్యేకమైన విశిష్టత కలిగిన ఈ సందర్భంలో నేను ఈ సభను నిర్వహించటం ఎంతైనా సముచితమని భావించాను. వెంటనే కర్తవ్యానికి పూనుకున్నాను. భారతీయ సంస్కృతికి మహోజ్వల దీపంగా మహాభారత కావ్యాన్ని లోకానికి అందించిన వేదవ్యాస మునీంద్రులను స్మరించాను. మహాభారతం విశ్వ విజ్ఞాన కోశం. వివిధ విధాలైన మనస్తత్వాలకు అది వేదిక. సనాతన భారతీయ ధర్మ నిరూపకమైన గ్రంథం. అందుకే ఆ వేదవ్యాస మునీంద్రుని స్మరించి నాకు శక్తిని ప్రసాదించవలసినదిగా ప్రార్థించాను. భారతంలో వేదవ్యాస మహర్షి స్త్రీలకు పెద్దపీట వేసినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః వసంతి, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలాః క్రియాః అని మనుధర్మశాస్త్రం చెప్తున్నది కదా. ఎక్కడైతే స్త్రీలు ఆదరింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ అన్ని కార్యాలు సఫలీకృతమవుతాయి. దేవతలే అక్కడ నర్తిస్తూ ఉంటారు. ఎక్కడ స్త్రీలు అవమానానికి గురి అవుతారో, నిరాదరణకు గురి అవుతారో అక్కడ అన్ని వినాశనాన్ని పొందుతాయి అని ఆ శ్లోకం మనకు తెలియచేస్తుంది. నాకు వేదవ్యాసుల వారు మార్గోపదేశం చేసినట్లుగా అనిపించింది. వెంటనే పురాణాల్లో, ఇతిహాసాలలో తమ సాహసంతో, సౌశీల్యంతో, ధైర్యంతో, అద్భుతమైన తమ వర్తనతో లోకానికి ఆదర్శంగా నిలిచిన శకుంతల మొదలైన స్త్రీమూర్తులను ఆహ్వానించాను. నేను ఆహ్వానించిన వెంటనే వారు కూడా ఆదరంతో ఈ సభకు విచ్చేశారు. అదిగో శకుంతల, సత్య ధర్మములను చక్కగా నేర్పిన భరతుని జనయిత్రి భవ్య చరిత, నాథుని సేమమే నయముగా కోరిన దమయంతి నిషధేసు ధర్మపత్ని, వీరమాతయనుచు పేరు వడసినట్టి కుంతి భోజుని పుత్రి కుంతిదేవి, తిక్కన్న కలములో తీరైన సాధ్వి, తిక్కన్న కలములో తీరైన సాధ్వి, ద్రుపదు పట్టి పాండవ పట్ట మహిషి, నంది తిమ్మన కవి, నంది తిమ్మన కవి నయగారములు కంగ సంతరించిన నారి సత్యభామ, ఆంధ్ర సాహిత్య నందనోద్యానమందు భారతీయత చక్కగా పాదుకొల్పి, భారతీయత చక్కగా పాదుకొల్పి
సంస్కృతి సంపద స్వరజాలమునకు సంస్కృతి సంపద స్వరజాలమునకు చిత్తములు పొంగి ఇప్పుడు చేరినారు. చిత్తములు పొంగి ఇప్పుడు చేరినారు. సాధ్వీమణులారా, మీకు శుభస్వాగతం. చైతన్య చకచకితమైన మీ చరిత్రలను లోకానికి వినిపించి, మీ అంతరంగాలను ఆవిష్కరించి, నేటి యువతకు, ప్రధానంగా యువతులకు, స్త్రీలకు మీరు అందించే సందేశాన్ని వినిపించవలసినదిగా నా మనవి తల్లి. ముందుగా మిమ్ములను తీర్చిదిద్దిన ఆ మహాకవులను, అలాగే మీ మీ ఇష్టదైవతాలను ప్రార్థించి సభను ప్రారంభించండి. శకుంతల, నీకే అగ్రతాంబూలం. శకుంతల. కలభాషిణి, ఈ విశిష్ట సాహిత్య సదస్సులో పాల్గొనే అవకాశం కలిగించినందులకు ముందుగా నీకు నమస్సులు తల్లి. అమ్మా, నన్నయ్య భట్టారకుడు తన భారతంలో నా వృత్తాంతాన్ని వర్ణించి తెలుగు వారి హృదయాలలో నాపై ఘనమైన ఆత్మీయతను నింపాడు. భారత కావ్య ప్రారంభంలో ఆ మహాకవి చేసిన స్తుతి సదా స్మరణీయం. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితావసురైః భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతీ లక్ష్మి పార్వతులను ఎల్లప్పుడూ తమ ముఖంలోనూ, హృదయంలోనూ, శరీరంలోనూ నిలుపుకున్నవారై లోకాలకు అవిచ్ఛిన్నమైన స్థిరత్వాన్ని కల్పిస్తూ వేదత్రయం చేత పూజింపబడుతున్నారు. అట్టి త్రిమూర్తులు సదా శ్రేయస్సును కలిగించుగాక అని నన్నయ్య భట్టారకుడు తన గంటం సవరించి పలికిన మొదటి శ్లోకంలోనే విశ్వశ్రేయస్సును కాంక్షించాడు తల్లి. ఆ నిత్య సత్యవచనునికి నా నమోవాకములు సమర్పిస్తున్నానమ్మా. చక్కని స్తుతి చేశావు శకుంతల. మహాభారతం గృహస్థ ధర్మాన్ని అనుసరిస్తూ భారతీయ సంస్కృతిలోని అమృతత్వాన్ని సాధించే మార్గాన్ని బోధించింది. వేదవ్యాసుడి మార్గంలో తెలుగు కవులు కూడా, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు కూడా ఆ భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని తమ అనుసృజనలో అద్భుతంగా ఆవిష్కరించి మనకు అందించారు. నీవు పలికిన ఈ స్తుతి శ్లోకంలో కూడా త్రిమూర్తులు గృహస్థ ధర్మ పరతంత్రతతోనే సమస్త లోక కళ్యాణాన్ని కాంక్షించి ఆచరించి చూపారు. ఒక మంచి స్తుతిని జ్ఞాపకం చేశావు తల్లి, ధన్యవాదాలు. దమయంతి, నీ అంతరంగంలోని భక్తి భావానికి అనుగుణమైన పలుకులతో నీ మనోభావాన్ని వెల్లడించు తల్లి. అటులనేనమ్మా. కలభాషిణి, ముందుగా నీకు నా నమస్సు మాంజలి. నన్ను ఆంధ్రలోకానికి పరిచయం చేసి నాటి నుండి నేటి వరకు మహోన్నతమైన స్థానాన్ని నాకు కల్పించి నా చరితను లోకవిఖ్యాతి గావించిన నన్నయ్య భట్టును ప్రస్తుతిస్తున్నాను. సాహిత్య లోకంలో నన్ను చిరకీర్తితో నింపిన నన్నయ్య శక్తి సంపన్నమైన, శుభప్రదమైన సద్వంశ సంజాతుడు. ఇతరులను పరాభవించే బల గర్వం గల శత్రుసేనకు రాజరాజు మదగజం. ఆ మహారాజుతో పూజింపబడిన మహాకవి నన్నయ్య. ప్రఫుల్లమైన సంతోషాతిశయ నేత్రములు కలవాడు. నిరాటంకమైన వాక్కును వ్యాపింపచేసిన కుంజరం. మహాభారత కథలను నన్నయ్య నిరంకుశ ఉక్తి ప్రకాశవంతంగా భాషింపచేసేలా ఉంది. ఆ నన్నయ్యను ప్రస్తుతిస్తున్నాను. ఉన్నత గోత్ర సంభవము, ఊర్జిత సత్వము, భద్రజాతి సంపన్నము, ఉద్ధతాన్య పరిభావి మదోత్కటము, నరేంద్ర పూజోన్నయనోచితంబునై ఒప్పెడు ననయ భట్ట కుంజరంబు ఎన్న, ననయ భట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి
ఎందును గ్రాలుట ప్రస్తుతించదన్. భార్యాభర్తల అనుబంధం శాశ్వతమైనదని తెలుపుతూ నన్ను చిత్రించిన వాగను శాసనుని అద్వితీయమైన కావ్య సృష్టికి త్రికరణ శుద్ధిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తల్లి. ధన్యవాదాలు. బాగున్నదమ్మా. నీవన్నట్లు నన్నయ్య భట్టారకుడు కవి కుంజరుడే సుమా. చక్కని స్థుతి వినిపించావు. కుంతిమాత, నీవు నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉంటావని విన్నాను. ఏది నీ మనసులోని భక్తి భావాన్ని వెల్లడిస్తూ ఒక చక్కని ఆలాపన చెయ్యి తల్లి. జగదాచార్యుడైన శ్రీకృష్ణుడే మమ్మల్ని కూడా ఆద్యంతం నడిపిస్తూనే ఉన్నాడు. అందుకని నిరంతరం ఆ శ్రీకృష్ణునే నా మనసులో ధ్యానిస్తూ ఉంటాను. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా. లోకద్రోహి నరేంద్ర వంశదానా. లోకద్రోహి నరేంద్ర వంశదానా. లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ. నిర్వాణ సంధాయక నీకుమ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. బాగుండదమ్మా. నీ వ్యక్తిత్వానికి తగిన స్థుతిని వినిపించావు. సంతోషం తల్లి. ద్రౌపది, దేవతా వరప్రసాదినివి నీవు. నీ ఇష్టదైవాన్ని స్తుతించి మమ్మల్ని ఆనందింపచేయి తల్లి. అలాగేనమ్మా. శ్రీయన గౌరి నాబరగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబ గురూపము తాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయతకిచ్చ మెచ్చు పరతత్వము కొల్చెద ఇష్ట సిద్ధికి. బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమైః కంఠేన స్వర గద్గదేన నయనే నోద్గీర్ణ భాష్పాంబునా. నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినా. అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. బాగున్నదండి. తెలుగు కవిత్వానికి నిండైన తెలుగుతనాన్ని అందించిన కవి బ్రహ్మ తిక్కన సోమయాజి. ఆ తిక్కన చిత్రణలో నీవు అసాధారణమైన ప్రతిభామూర్తిగా లోకంలో ప్రతిఫలిస్తున్నావు తల్లి. అంతేకాదు, నీ జీవితం అంతటా అనేక విపత్తులను ఎదుర్కొంటున్న సందర్భాలలో ఆ శ్రీకృష్ణుడే నిన్ను సంరక్షిస్తూ వచ్చాడు. కనుక ఆ శ్రీకృష్ణుని స్తుతించటం కూడా నీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప చిహ్నమమ్మా. ధన్యవాదాలు. సత్యభామ, నీ అంతరంగాన్ని ఆవిష్కరించు తల్లి. అలాగే కలభాషిని. ముందుగా ఇంత చక్కని వేదికను మాకు కలుగచేసినందుకు నీకు ధన్యవాదాలు తల్లి. పారిజాతాపహరణ కావ్యకర్త అయిన నందితిమ్మన తన కావ్యములో ఆభిజాత్యానికి అనురాగానికి ప్రతీకగా శ్రీకృష్ణుని ప్రియపత్నిగా నన్ను మలచిన తీరు ప్రశంసనీయం. ఈ సందర్భంగా నేను నందితిమ్మనను ఒకసారి స్మరిస్తున్నాను. కౌశిక గోత్ర విఖ్యాతుడు ఆపస్తంభ సూత్రుడు ఆర్వేల పవిత్ర కులుడు నంది సింగామాత్యునకు తిమ్మాంబకు తనయుండు సకల విద్యా వివేక చతురుడు మలయ మారుత కవీంద్రునకు మేనల్లుండు కృష్ణరాయ క్షితీస కరుణా సమాలబ్ధ ఘన చతురంతయాన మహాగ్రహార సన్మానయుతుడు. ఇంతటి విశిష్ట సంజాతుడైనటువంటి తిమ్మనను ఈ సందర్భంగా నేను స్మరిస్తున్నాను తల్లి.
బాగున్నదమ్మా. విశేషం ఏమంటే మీరంతా తెలుగు మహాకవులను స్తుతించటం, వారి పట్ల మీ కృతజ్ఞతాభావాన్ని తెలియచేస్తున్నది. తెలుగు సాహిత్యంపై మీకున్న అభినివేశాన్ని కూడా వ్యక్తం చేస్తున్నదమ్మా. సాధ్వీమణులారా, మీ అందరికీ ధన్యవాదాలు. సభాసదులారా, సత్యనిష్ట, సౌశీల్యం, సౌందర్యం, సాహసం, దివ్యత్వం మూర్తీభవించిన వనితామణులు వీరంతా. వీరి నడవడులు లోకానికి మార్గోపదేశం చేసినటువంటివి. ఆనాటి పితృస్వామ్య వ్యవస్థలోనూ ఎన్నెన్ని విపత్తులను ఎదుర్కొంటున్నప్పటికీ తమ వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ జీవితాలను గడిపినటువంటి ధీర వీర నారీమణులు వీరంతా. శకుంతల ఆకుచాటు పిందెవలే కణ్వ మహర్షి పెంపకంలో పెరిగిన ముగ్ధమోహన సౌందర్యమూర్తివి నీవు. అలాంటి నీవు దుష్యంతునితో నిండు కొలువులో సత్యము యొక్క, ధర్మము యొక్క విశిష్టతను ఎంత అద్భుతంగా చెప్పావు. సభలో ఉన్న వారందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేశావు. నీ చరిత అనన్య సామాన్యం. ఆనాడు నీవు ఎదుర్కొన్న ఆ విపత్కరమైన పరిస్థితులు, వాటిని నీవు అధిగమించిన తీరుతెన్నులను వివరించి నీ అంతరంగాన్ని ఆవిష్కరించి ఈనాటి యువతీమణులకు నీ అద్భుతమైన సందేశాన్ని వినిపించు తల్లి శకుంతల. కలభాషిని, చంద్రవంశానికి మూలకర్తల్లో ఒకరైన భరతుని కన్నతల్లిని నేను. దేవకాంత అయిన మేనకకు రాజర్షి విశ్వామిత్రుని వలన జన్మించాను. హిమవత్ పర్వత సానువులలో మాలినీ నదీ తీరంలో జన్మించిన నన్ను అక్కడే విడిచిపెట్టి నా తల్లి అమరేంద్రుని లోకానికి వెళ్లిపోయింది. క్రూర మృగాలు సంచరించే ఆ ప్రాంతంలో ఎట్టి విపత్తులు కలగకుండా శాకుంతల పక్షులు తమ రెక్కలతో నన్ను రక్షించాయి. నదీ తీరంలో నన్ను చూసిన కణ్వ మహర్షి శకుంతల అని నామకరణం కావించి తన ఆశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేశారు. ఈ వృత్తాంతమును నా తండ్రి తోటి మునీంద్రులకు చెబుతుండగా తెలుసుకున్నాను. ఒకనాడు నా తండ్రి ఆశ్రమం విడిచి అరణ్యానికి వెళ్లిన సమయంలో వేట నిమిత్తం అరణ్యానికి విచ్చేసిన దుష్యంత మహారాజు నా తండ్రిని దర్శించి ఆశీస్సులు పొందాలన్న తలంపుతో ఆశ్రమానికి విచ్చేశారు. అర్ఘ్య పాద్యాదులతో నేను ఆ మహారాజును సత్కరించాను. మహర్షి పెంపకంలో సర్వశుభ లక్షణ సంపన్ననైన నాయడల ఆసక్తి కలిగిన మహారాజు నా జన్మ వృత్తాంతాన్ని ఆశ్రమవాసుల ద్వారా విని నేను క్షత్రియ కన్యనని గ్రహించి నా పట్ల అనురక్తుడయ్యాడు. తనను వివాహమాడి అసమాన రాజ్యలక్ష్మి వైభవాలను పొందవలసినదని కోరాడు. తండ్రి చాటు బిడ్డను నేను. ధర్మస్వరూపులు, కరుణానిర్తులు అయిన నా తండ్రి తిరిగి వచ్చిన పిమ్మట వారు అంగీకరించి నన్ను నీకు ఇచ్చరేని స్వీకరించవలసినదని వినయంగా బదిలిచ్చాను. క్షత్రియులకు గాంధర్వ వివాహ విధి సమ్మతమైనదని కనుక తనను పరిణయమాడవలసినదని వివరించాడు. అంతా నేను ఆలోచించి, నరనుత నీ ప్రసాదమున నాకు దయించిన నందను మహీ గురుతర యౌవరాజ్యమునకు దయతో నభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి నవద్యముగా దయసేయు నిర్మితో నిరుపమ కీర్తి అట్లైన నీకును నాకును సంగమంబగును అని స్పష్టం చేశాను. మహారాజు నేను కోరిన వరాలనిచ్చి గాంధర్వ విధిని నన్ను చేపట్టి తన నగరానికి తాను వెళ్ళిపోయాడు. వెళుతూ పరివారాన్ని పంపి నన్ను తన అంతఃపురానికి కొనిపోగలనని మాట ఇచ్చాడు. నా తండ్రి కణ్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి దివ్య దృష్టితో నా వివాహ వృత్తాంతాన్ని తెలుసుకుని నా వంశ రూప లావణ్యాలకు అనుకూలుడైన పతిని పొందానని సంతసించాడు. నన్ను వరం కోరుకోమన్నాడు. ఆ మహర్షి పెంచిన మొలకను, అందుకే నిరంతరం ధర్మం మీదనే నా మనసు నిలవాలని వరం కోరుకున్నాను. కొన్నాళ్లకు
వంశకర్త భరతుడు జన్మించాడు. సర్వదమనుడిగా ఎదిగాడు. యవ్వరాజ్య పట్టాభిషేక యోగ్యతను సంపాదించాడు. చక్రవర్తి లక్షణ లక్షితుడైన నా పుత్రుని చూసి మహర్షి సంతృప్తుడై, అమ్మా, ఎట్టి సాధులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తగ్గదు అని పలికి నా కుమారుని తీసుకుని భర్త కడకు వెళ్ళవలసినదని ఆదేశించాడు. తపస్సులైన 2 శిష్యులతో తోడుగా ఇచ్చి పంపాడు నా తండ్రి. నేను నా పుత్రునితో కలిసి నగరానికి చేరుకున్నాను. మంత్రి, పురోహిత, సామంత, పౌరజనులతో పేరోలగమన ఆసీనులైన మహారాజును దర్శించాను. కాని ఆనాడు ఆశ్రమంలో తనపై చూపిన అనురాగం మహారాజు వదనంలో నాకు ఏమాత్రమూ కనిపించలేదు. నన్ను గుర్తింపలేదా లేక గుర్తించినట్లు ప్రవర్తిస్తున్నాడా అని చింతాక్రాంతనయ్యా. ఎరిగి ఎరుగనొల్లని కరటిం తెలుపంగా కమల గర్భుని వసమే అని భావించాను. అయినా ఇంత దూరం వచ్చి సాధించగా తిరిగిపోవటం తగదని నిర్ణయించుకుని మా వివాహ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసి బాలార్క తేజుడు పౌరవ కుల రత్నాలంకారుడైన నీ కుమారుని యువరాజుగా అభిషిక్తులు చేయవలసినదని విన్నవించాను. నా పలుకులు విన్న మహారాజు నన్ను ఎరుగనని, అనుచిత వ్యాఖ్యలు పలుకవద్దని తిరిగి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించాడు. నేను తెల్లబోయాను. వివాహ ధర్మము సత్యము కుప్పకూలిపోయాయి. తప్ప పలుకనగునే ధార్మికులకు అని అనునయంతో పేర్కొన్నాను. వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు ఇత్యాది మహాపదార్థాలు మానవుల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉంటాయి. నన్ను అవమానించటం తగదు మహారాజా అని వేడుకున్నాను. సతియును గుణవతియు ప్రజావతియు నవ్రతమునైన వనిత నవజ్ఞాన్విత దృష్టి చూచునతి దుర్మతికి ఇహముం పరమం గలదే మతి పరికింపన్. ధర్మార్థ కామ పురుషార్థ సాధనకు గృహనీతి అనే విద్యకు మూలము ఇల్లాలే కదా అని తెలియచెప్పే ప్రయత్నం చేశాను. నీ పుత్రుని కౌగలించుకుని అమితమైన ఆనందాన్ని ఆస్వాదించండి అని పలికాను. లోకంలో సత్యనిష్ట కంటే మించిన ధర్మం మరొకటి లేదు మహారాజా. వెలయగా నస్వమేధంబులు వేయును నొక్క సత్యమును నిరుగడలందుల నిడితూపగా సత్యము వలన నములు సోపు గౌరవంబున పేర్మిన్. రాజా, ఆశ్రమంలో నీవు వసగిన మాటను స్మరించి నీ కుమారుని కరుణా దృష్టితో స్వీకరింపమని పరి విధాలుగా నివేదించాను. నా పలుకులకు మహారాజు ఏమాత్రము స్పందించలేవు. ఏ నెట నీవెట సుతుడట ఏ నెన్నడు తొలి చూచి ఎరుగను నిన్ను మానినుల సత్యవచనలు నా నిటుల సత్య భాషను చితంబే అని తీవ్రంగా ఆక్షేపించారు. అసత్యాలు పలుకక నీ ఆశ్రమానికి తిరిగి పొమ్మని ఆదేశించాడు. నాలో ఆశ నశించింది. శోకతప్తనయ్యాను. పుట్టిన నాడే తల్లిదండ్రుల చేత విడువబడ్డాను. ఇప్పుడు భర్త చేత విడువబడుతున్నాను. పూర్వం కొరనోములు నోచి ఉంటాను అని చింతిస్తూ కన్నీటిని ఒత్తుకుంటూ దైవమే నాకు శరణ్యం అని ఎంచి నా తనయుని తోడుకుని వెనుదిరిగాను. అప్పుడే ఒక అద్భుతం సంభవించింది. ఆకాశవాణి పలుకులు వినిపించాయి. ఈ భరతుడు నీ పుత్రుడు, ఈమె నీ భార్య, వీరిని స్వీకరించి ఉత్తమ కీర్తిని పొందుమని సభలోని వారు ఆశ్చర్యచకితులయ్యే విధంగా దివ్యవాణి ప్రకటించింది. మహారాజు తాను లోక అపవాద భీతి చేత అసత్యం పలికానని అంగీకరించి మహానురాగంతో కుమారుని కౌగిలించుకుని గౌరవ భావంతో నన్ను స్వీకరించారు. కలభాషిని, నేను ఈ కాలం యువతకు ఒక విషయం బోధించాలనే ఈ సదస్సుకు వచ్చాను తల్లి. ఆధునికత వెర్రితలలు వేస్తున్న పరిస్థితుల్లో యువతుల్లారా మీరు జాగరూకులై ఉండాలి. ఆనాడు ఆకాశవాణి తన పలుకులతో సత్యం వెల్లడించింది. నేను రక్షింపబడ్డాను. కాని ఈనాడు అటువంటి క్లిష్ట సందర్భాలలో ఏ ఆకాశవాణి వచ్చి రక్షించదు. ఆడపిల్లలు స్వయం నిర్ణయాలు చేసే సమయాలలో తల్లిదండ్రుల ప్రేమానురాగాలను
మనస్సులో స్మరించుకుని ముందంజ వేయటం మీకు మీ తల్లిదండ్రులకు కూడా శ్రేయస్కరం. ఒకవేళ ఊహించని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సత్యానికి నీతికి నిలిచి ధైర్యంగా పోరాడండి. లోకంలో అన్నిటికంటే సత్యమే ఉత్తమోత్తమైనది. అమ్మా, కళాభాషని ఇచ్చిన సదవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నావమ్మా శకుంతల. గృహస్థాశ్రమంలో గృహమునకు గృహిణే కేంద్ర బిందువు, గృహిణి గృహముచ్యతే అని చెప్పబడింది. కుటుంబ జీవన విధానంలో భార్య గొప్పతనాన్ని, పుత్రుని విశిష్టతను, ధార్మికత్వాన్ని, సత్యం యొక్క ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియచెప్పావు. దిగంతాలు వ్యాపించిన నీ కీర్తి ప్రశంసింపదగినది సుమి. అవును దమయంతి, నీవన్నది నిజం. దుష్యంతుడు లౌకిక ధర్మానికి ప్రతినిధిగా ఉంటే శకుంతల ఆత్మధర్మానికి ప్రతీకగా నిలిచింది. దుష్యంతుడు స్వీయ పరిరక్షణార్థం ప్రయత్నిస్తే శకుంతల భారతీయ సంస్కృతి ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేసింది. ఆమె నేర్పిన సత్యము, ఆమె బోధించిన నీతి నయము ఈనాటి యువతులకు ప్రధానంగా మార్గదర్శకమవుతుంది. ఎందుకంటే గాంధర్వ వివాహం నాటి కాలానికి ప్రధానంగా క్షత్రియులకు సమర్థనీయమే కానీ నేటి కాలానికి సమర్థనీయం కాదు తల్లి. ప్రేమ వివాహమే అయినప్పటికీ తల్లిదండ్రుల సమక్షంలోనూ పెద్దల అనుమతితోనూ పరిణయమాడటమే నేటి యువతులకు సరి అయినటువంటి రక్షణ కవచం. ఈనాటి న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్నే రుజువుపరుస్తూ తమ నీతిని, నియమాలను వెల్లడిస్తూ ఉన్నాయి, తమ తీర్పులను వెల్లడిస్తూ ఉన్నాయి. కాబట్టి శకుంతల ఈనాటి సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి యువతి. అమ్మా, నీకు ధన్యవాదాలు తల్లి శకుంతల. కలభాషిని, నా అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించావు. నీకు శతధా కృతజ్ఞురాలినమ్మా. దమయంతి, నీ చరితను వాగ్దేవి సభలో ఋషులు చెప్తూ ఉండగా విన్నాను. నాటి నుండి నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. తప్పకుండా అడుగు కలభాషిని, నిస్సందేహంగా అడుగు. నీ పతి నలచక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన షట్చక్రవర్తులలో ఒకనిగా కీర్తిని కన్నవాడు. అంతటి పరాక్రమోపేతుడు నిర్దాక్షిణ్యంగా భార్యను కారడవులలో విడిచిపెట్టి వెళ్ళి ఆమెకు ద్రోహం చేశాడని నాటి నుంచి నేటికి అభియోగం మోపబడుతూనే ఉన్నది. అంతేకాదు, భర్త జీవించి ఉండగానే భర్త ఉనికి తెలియకుండా ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటించుకున్నావు అని కూడా నీ మీద కొందరు మాట్లాడుకోవటం నేను విన్నాను. ఈ రెండు సంఘటనల వెనుక నీ అంతరార్థం ఏమిటి? నీ వ్యక్తిత్వంలోని వైశిష్ట్యాన్ని ఈ సభాసదులకు వినిపించు తల్లి దమయంతి. తప్పకుండా కలభాషిని. నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా నా జీవన వృత్తాంతాన్ని క్లుప్తంగా వినిపించవలసి ఉంది. నేను విదర్భ దేశపు రాజకుమార్తెను కనుక నన్ను వైదర్భి అని అందరూ పిలిచేవారు. మా తండ్రి భీమరాజు. దమనుడు అనే ఒక ముని వర ప్రభావం వల్ల జన్మించాను. అందువల్ల నాకు దమయంతి అని నామకరణం చేశారు. అయితే నేను ఒక హంస ద్వారా నిషధరాజు అయిన నలమహారాజు యొక్క సౌందర్యం గురించి విన్నాను. మా ఇరువురి వినుకలి ప్రణయానికి ఆ హంసే కారకురాలు. అన్యోన్య రూప గుణ శ్రవణమే మా దాంపత్యానికి బీజం. మా తండ్రి గారు నాకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. స్వయంవరం ప్రకటించినదే తడవుగా దిక్పాలకులు కూడా విచ్చేశారు. వారందరినీ తిరస్కరించాను. దైవానుగ్రహం వల్ల నలమహారాజును గుర్తించగలిగాను, వారిని వరించాను. నా మీద మోహంతో కలిపురుషుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. మా దాంపత్యానికి చిహ్నంగా
ఇంద్రసేన అనే కుమార్తె, ఇంద్రసేనుడు అనే కుమారుడు నాకు ఉద్భవించారు. కలభాషిణి, నా జీవనయానంలో 2 ప్రధానమైన అంశాలను ప్రస్తావించవలసి ఉంది. ఒకటి, కలి ప్రభావం వల్ల నా భర్త పొందిన చిత్త విభ్రమం, వారు పడిన క్లేశం. రెండవది, మా అన్యోన్య దాంపత్యానికి కలిగిన ఆ కలి ప్రభావం వల్ల కలిగిన విఘాతం. అందుకే మా పినమామ గారి పుత్రుడైన పుష్కరుని ప్రేరణతో నా భర్త జోదమాడారు. జోదమాడడంలో వారిది అందెవేసిన చేయి అయినప్పటికీ కలి ప్రభావం వల్ల పరాజయం పొందారు. రాజ్యలక్ష్మి దాయాదుల వశమయ్యింది. పిల్లలిద్దరినీ నేను రథసారథినిచ్చి విదర్భకు పంపించి వేశాను. ఇద్దరం అరణ్య సంచారం చేస్తున్నాం. ఒకనాటి రాత్రి ఇది విదర్భ దేశపు మార్గం అని నాకు వారు చూపించారు. మేము అక్కడే విశ్రమించాం. నేను నిద్రలోకి జారుకున్నాను. ఆ రాత్రి నన్ను విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. కేవలం నా సుఖ సంతోషాల కోసమే వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరినైన నేను విదర్భ చేరుకుంటానని వారి ఊహ. కానీ నేను అలా చేయలేదు. వారిని అన్వేషిస్తూ అరణ్యంలో సంచరించాను. ఒక మున్యాశ్రమాన్ని సందర్శించాను. ఆ మునులకు నమస్కరించాను. భర్తృ సమాగమ ప్రాప్తిరస్తు అని వారు నన్ను దీవించారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థో అనుధావతి అని కదా. ఋషుల వాక్కు వెంటనే అర్థం, ఫలితం ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది అని. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో అరణ్యమంతా సంచరిస్తున్నాను. ఒక పెద్ద సర్పం నన్ను భయపెట్టింది. ఆ సర్పం బారి నుండి ఒక కిరాతుడు నన్ను రక్షించాడు. ఆ కిరాతుడు నన్ను చెరబట్టాలని చూశాడు. యుక్తితో ధైర్యంగా ఆ కిరాతుడిని ఎదిరించి నిలబడి కిరాతుని నుంచి తప్పించుకున్నాను. ఆ మార్గ మధ్యంలోనే నడుస్తూ ఉండగా కొందరు వ్యాపారుల వల్ల నలమహారాజు చేది దేశం చేరినట్లుగా నేను తెలుసుకున్నాను. చేది ప్రభువైన సుబాహుని రాజధాని చేరాను. అక్కడ నాకు రాజమాత ఆశ్రయం లభించింది. అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది నా ముఖం మీద ఉన్న పుట్టుమచ్చను చూసి నన్ను గుర్తుపట్టేశారు. మా తండ్రి గారి అన్వేషణలో భాగంగా నేను విదర్భకు వెళ్ళక తప్పలేదు సుమి. అయితే ఆత్మాభిమాన దురంధరులైన నా భర్త హృదయాన్ని కేవలం ద్వితీయ స్వయంవర వార్త మాత్రమే కదిలించగలదు. అందుకే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించాను. క్రూరుడైన తక్షకుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా నా భర్తను కాటువేశాడు. నేను విదర్భ చేరుకున్నాక పాపం వారి సుందరమైన రూపం వికృతంగా మారిపోయింది. ఒకప్పటి నిరుపమానమైన సౌందర్యం ఈనాడు చెప్పలేనంత నేటి కురూపి ఆ రూపాన్ని పోగొట్టుకుని బాధపడ్డారు. నేను గుర్తుపట్టలేను. అయోధ్యలో రుచుపర్ణ మహారాజు అంతఃపురంలో బాహుకుడు అనే పేరుతో పాకశాలలో పనిచేస్తున్నట్లుగా విన్నాను. మా పునఃసమాగమానికి ద్వితీయ స్వయంవరం ప్రకటించటమే మార్గం అని నిశ్చయించుకున్నాను. కాబట్టి ఋతుపర్ణ మహారాజుకు చాలా స్వల్ప వ్యవధిలో ఈ స్వయంవర ఆహ్వానం పంపించాను. ఆహ్వానాన్ని అందుకొని వారు మా విదర్భకు చేరుకోవడానికి ఎంతో సమయం ఉండదన్నమాట. ఎందుకంటే నా భర్త అశ్వవిద్యలో నేర్పరులు. వారు చాలా స్వల్ప వ్యవధిలో 100 ఆమడల దూరం రథం నడపగల ధీశాలి. వారి రథ వేగం, ఆ రథ ఘోష, చక్ర ఘోష నాకు చిరపరిచితం. ఆ వస్తున్నది నిషధేశుడే అని నిశ్చయించుకున్నాను. ఋతుపర్ణుడి రథసారథిగా వారు విదర్భకు చేరుకున్నారు. నేను ఒక పరిచారికతో నా పిల్లలిద్దరినీ వారి దగ్గరకు పంపించాను. నా పిల్లలను గుర్తుపట్టి వారు ఎత్తుకొని ముద్దాడారు. వారి ముఖంలో, నేత్రాలలో చూసిన వాత్సల్యం వెళ్లి విరిసేంది. అది చూసి ఇంకా వారు ఎప్పుడైతే పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడారో ఈ కురూపి, ఈ బాహుకుడు
ఈ రథసారథి నిషధేశ్వరుడే అని నిర్ధారించుకున్నాను. నా అళీక ద్వితీయ స్వయంవర కల్పన ఫలించిందని ఆనందించాను. అంతేగాని భారత స్త్రీ ధర్మాన్ని కించపరచడం నా అభిమతం కాదు సుమి. నలమహారాజును గుర్తించి తిరిగి వారిని చేరుకునే సంకల్పంతోటే, ఆ సత్సంకల్పంతోటే నేను అళీక ద్వితీయ స్వయంవరాన్ని కల్పించాను సుమి. దేవతలు మమ్మల్ని ఆశీర్వదించారు. భగవద్ అనుగ్రహం వల్ల వారికి పూర్వపు రూపం లభించింది. నేను మహదానంద భరితురాలినయ్యాను. కలభాషిణి, కష్ట సుఖాలలో భార్యాభర్తలు మిత్రుల వలె కలిసి ఉండాలి. అలసినెడ దస్సినెడ ఆకలి దప్పియునైన ఎడల కడుకొని ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖంబుల్ అని మా చరిత్ర ద్వారా నన్నయ్య లోకానికి తేటతెల్లం చేశారు. భార్యాభర్తలిద్దరిలోనూ గుణదోషాలు రెండూ ఉంటాయి. దోషాలను కూడా గుణాలుగా మలచుకునే ప్రయత్నం చేయడం స్త్రీకి ఔన్నత్యం. పురుషునందు దోషపుంజంబు గలిగిన ఎరిగి యద సహించునేని భార్య పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియు బడయు. వ్యక్తిలో ఉన్న గుణాలను గౌరవించినట్లుగానే దోషాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడు జీవితం సఫలీకృతమవుతుంది. పురుషులు కూడా భార్య పట్ల ఈ రీతిగానే ప్రవర్తించాలి సుమి. ఏది ఏమైనా అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురుచిరంబుగ భార్య చూవే ఎందు వనర భార్యా సమేతుడై ఉన్నవానికి ఎంతలయ్యును ఆపదలు ఎరుక పడవు. పురుషునికి సంభవించిన దుఃఖం అనే వ్యాధికి భార్య మాత్రమే ఔషధం. నా భర్తను దుఃఖం నుండి ఉపశమింప చేయడానికి, వారు నన్ను తిరిగి చేరుకోవడానికి ద్వితీయ స్వయంవర ప్రకటన నాకు ఉపకరించింది. లోకంలోని పురుషులందరూ భార్య ప్రాధాన్యాన్ని, మహిళా ఉన్నత్యాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే ఎంతో చక్కగా కుటుంబాలు సాగిపోతాయి కదా. పురుషుల దౌర్జన్యాలు స్త్రీల మీద సాగవు కూడా. కలభాషిణి, ఇంతటి మహదవకాశం ఇచ్చి నా మనోగతాన్ని వ్యక్తీకరించేందుకు సహకరించావు. ధన్యవాదాలమ్మా. అద్భుతం దమయంతి, అద్భుతం. నీవు నలుని వరించిన విధానం, భార్యాభర్తల మధ్య ఉండవలసిన పరస్పర అనురాగాన్ని ప్రదర్శించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి సుమా. విపత్కర పరిస్థితులలో కూడా బేలగా కుంగిపోయి శోకించటం ఒకటే కాకుండా ఆత్మస్థైర్యంతో కష్టాలను ఎదిరించి పరిస్థితులను సానుకూలం చేసుకునేలాగా నీవు పోరాడిన తీరు మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమమ్మా, స్ఫూర్తిదాయకం. లక్ష్య సాధనకు మగువ తన స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని విడవకుండా భర్త, పిల్లలే కాక ప్రజలందరూ కూడా నలుని వంటి రాజుగారి పరిపాలనకు దూరం కాకుండా నీవు ప్రజల కోసం చేసిన నీ స్త్రీగా నీ శక్తియుక్తులను చూపగలిగి నిరూపించావమ్మా. ధన్యురాలవు తల్లి, ధన్యురాలవు. ధన్యవాదాలు ద్రౌపది. అవునమ్మా, నిజం. దమయంతి చరితము అద్భుతం. ఎంతటి ప్రజ్ఞాధురీణవు తల్లి దమయంతి. నీ భర్తను గుర్తించడానికి నీ బిడ్డలను ఆయన దగ్గరకు పంపటం నిజంగా ఒక సమయోచితమైనటువంటి ఆలోచన. ఎందుకంటే తండ్రికి బిడ్డల పట్ల ఉన్న ప్రేమ వారి స్పర్శ వలననే సుస్పష్టమవుతుంది. నీ భర్త నీ బిడ్డలను ఎత్తుకొని ముద్దాడిన తీరును గమనించిన నీవు వెంటనే నిర్ణయించుకోగలిగావు. అలాగే శకుంతల కూడా ఒక మాట చెప్పింది. దుష్యంతుడు తనను తిరస్కరించినప్పుడు, విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకొనుము అన్నది కదా. ఆ పుత్రగాత్ర పరిష్వంగ సుఖం వలన ప్రేమ అభివ్యక్తమవుతుంది.
ఈ స్పర్శ విధానం అన్ని నన్నయ్య మహాకవి శకుంతలలోను అలాగే నీ వృత్తాంతంలోనూ కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన సందేశాన్ని లోకానికి అందించాడు. ఆ నన్నయ్య భట్టారకుడు తీర్చిదిద్దిన వనితా శిరోమణులు మీరిద్దరు. నీకు ధన్యవాదాలు దమయంతి, ధన్యవాదాలు. సభాసదులారా, దమయంతి జీవితం ప్రణయ జీవితమే అయినప్పటికీ వారిరువురిలో వియోగమే అధికంగా ఉన్నది. ఎంతటి వియోగ బాధనైనప్పటికీ కూడా ఒక ధైర్యంతో ఎదుర్కొంటూ తనని తాను ఉద్ధరించుకుంటూ రక్షించుకుంటూ భర్తను కూడా ఉద్ధరించినటువంటి చరిత ఈనాడు మనం గుర్తు చేసుకోవలసి ఉన్నది. సభాసదులారా, ఇంతటి గొప్ప సందేశాన్ని దమయంతి మనకు అందించింది కదా. అయితే భారత కథలో ఒక మహోన్నతమైన పాత్రగా మనం పూజించవలసినటువంటి స్త్రీ కుంతీమాత. భారతం ఆద్యంతము కూడా ఆమె ఉజ్వల దీప్తులు ప్రకాశిస్తూనే ఉన్నాయి. కన్యగా, కుమార్తెగా, భార్యగా, తల్లిగా, సపత్నిగా, వీరమాతగా ఆమె పోషించినటువంటి పాత్రలు, ఆమె ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఎన్ని విన్నా తరుగనివే. అమ్మా కుంతీమాత, నీవు ఎదుర్కొన్న ఆ పరిస్థితులు, వాటిని అడుగడుగునా నీవు అధిగమించినటువంటి తీరుతెన్నులను వినిపించి ఈనాటి స్త్రీలలో ధైర్యాన్ని పాదుకొల్పే మాటలు వినిపించు తల్లి కుంతీమాత. అటులనే కలభాషిణి, ప్రఖ్యాతి చెందిన యాదవ వంశాన సూర్యుని సంతానంలో 9 మంది అన్నదమ్ములు, 5 కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో 4వ సంతానాన్నైన నా అసలు పేరు పృథ. మా జనకులు సంతులేని తన మేనల్లుడైన కుంతిభోజునకు నన్ను దత్తతనియ్యగా అతని కూతురుగా నేను కుంతినైనాను. నాకు మేనల్లుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి అయినటువంటి వసుదేవుడు నాకు స్వయంగా అన్న. మహాభారత ఇతిహాసంలో గల స్త్రీ పాత్రలన్నింటిలోనూ అనేకానేక సంఘర్షణలకు లోనవుతూ అనునిత్యం ధర్మం, కర్తవ్యం, వ్యక్తిత్వం, నీతి పదాలకు దూరం కాకుండా ఆచి తూచి అడుగులు వేస్తూ నడిచిన పాత్ర నాది. కన్న కూతురుగా, పెంపుడు బిడ్డగా, కన్యగా, భార్యగా, సపత్నిగా, తోటి కోడలుగా, అత్తగారిగా, తల్లిగా, రాజమాతగా, చివరకు స్త్రీగా వివిధ భూమికల్లో నేను పొందిన ఆనందానుభూతుల కన్నా అనుభవించిన సంఘర్షణలే ఎక్కువ. అలా అనడం కన్నా దైవికంగా నాకు అటువంటి పరిస్థితులే తటస్థించాయి. నేను మా తండ్రి చేత నియుక్తురాలనై ఇంటికి అతిథిగా వచ్చినటువంటి దుర్వాస మహామునిని 1 సంవత్సర కాలం కఠోర పరీక్షలను ఎదుర్కొంటూ భక్తి శ్రద్ధలతో సేవించాను. నా భక్తి శ్రద్ధలకి ఆ మహర్షి సంతసించి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి, నీవి మంత్రాన్ని పఠించి ఏ దేవతను ఆహ్వానిస్తావో వారు నీకు పుత్ర సంతానాన్ని ఇచ్చి అనుగ్రహించి వెళ్తారు అని చెప్పారు. ఒకనాటి ప్రభాత సమయాన నదీ తీరాన ప్రకృతి అందాలను తిలకిస్తూ పారవస్యంతో ఉన్నాను. కోటి భాసమానుడే వెలుగొందుచున్న ఉదయభానుని చూసి ఆకర్షితురాలనయ్యాను. సహజమైన బాల్య చాపల్యంతో ఆ మంత్రాన్ని పరీక్షింపగోరి పఠించి సూర్య భగవాను ఈ విధంగా ప్రార్థించాను. నాకు నీ వంటి తేజోమయుడైన పుత్రుని ప్రసాదించమని కోరాను. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై నాకు అనుగ్రహిస్తానన్నాడు. కానీ భయంతో, కన్యా సహజమైన సిగ్గుతో వణికిపోతూ నాకు ఏ మంత్రము వద్దు, నేను ఈ మంత్రం నిజంగా ఫలిస్తుందా లేదా అన్న సందేహంతో మాత్రమే పఠించాను, మీరు మరలి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి అని నేను పరిపరి విధాల ప్రార్థించాను.
అయినా అప్పుడు సూర్య భగవానుడు ఇలా అన్నాడు, దేవతలమైన మాకు ఒక నియమం ఉంది. మేము మంత్రాధీనులం. మంత్రం పఠించిన ఎడల మేము తప్పక ఫలితం ఇవ్వవలసిందే. కనుక నీకు కన్యాత్వం చెడకుండా లోక నింద పొందకుండా ఉండేదుగాక అని చెప్పి సహజ కుండలాలతో బాలభానుని వలె ప్రకాశిస్తున్న పండంటి బిడ్డను నా చేతికిచ్చి దీవించి వెడలిపోయాడు. నేను వంశ ప్రతిష్ట, తండ్రి గౌరవం, లోకాపవాద భీతి చేత ముద్దులు మూటగట్టే నా బాలుణ్ణి చూస్తూ దుఃఖించి వదలడానికి చేతులు రాక నేను అశ్వనదీ తీరంలో ప్రవాహంలో ముద్దులు మూటగట్టే నా బాలుణ్ణి ఒక మందసంలో నుంచి ఆ అలల తరంగాలలో ప్రవాహంలో వదిలిపెడుతూ, అమ్మా గంగా భవాని నమస్సులమ్మా, ఏ తల్లి ఒడినైనా ఈ బాలుని చేర్చి రక్షించమ్మా అని ప్రార్థించాను. కాళ్ళు తడబడగా వెనుకకు రాలేక ఎటులనో అంతఃపురం చేరి దుఃఖిస్తూనే ఉన్నాను. కొంతకాలానికి మా తండ్రి కుంతిభోజుడు ఏర్పాటు చేసినటువంటి స్వయంవరంలో పాండు మహారాజును వరించాను. భీష్ముని సలహాపై పాండు మహారాజు రాజ్య విస్తరణ కోసం మద్రదేశపు రాకుమారి అయిన మాద్రిని వివాహం చేసుకోమని చెప్పగా పాండురాజు మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఒకనాడు పాండురాజు వేటకై వెడలి హరిణ రూపంలో ఉన్న ముని మిథునాన్ని వేటాడాడు. ఆ ముని కిందమ మహర్షి చనిపోతూ మరణిస్తూ పాండురాజుని ఈ విధంగా శపించాడు. నా వలనే నీకు కూడా భార్యా సంగమమే మృత్యుహేతు అవుతుందని శపించాడు. శాపగ్రస్తుడైనటువంటి పాండురాజు దుఃఖితుడై విలపిస్తూ అపుత్రస్య గతిర్నాస్తి అంటూ నాకున్న వరం సంగతి తెలుసుకున్నవాడై దేవర న్యాయంతో నాకు పుత్ర సంతానాన్ని ఇమ్మని చేతులు జోడించి ప్రార్థించాడు. నా భర్త అనుమతిపై ధర్మ అనిల శక్రుల వలన ధర్మజ భీమార్జునులను పుత్రులుగా పొందాను. పాండురాజు కోరికపై మాద్రికి కూడా అశ్విని దేవతల వలన నకుల సహదేవులు సంతానంగా పొందేలా ప్రార్థించాను. 5 బిడ్డలతో మా జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆ ఆనందం మాకు ఎంతో కాలం నిలవలేదు. ఒకనాడు పాండురాజు మాద్రి సంగమం కోరి మరణించాడు. మాద్రి తన కవలలను నాకు అప్పగించి తాను సహగమనం చేసింది. ఈ 5 బిడ్డలను భావి సామ్రాట్టులుగా చేయడానికి నా జీవితం అంతా ఒక అసిధారావ్రతమైంది. 5 బిడ్డలతో వితంతువునైన నేను ముని సమూహం వెంట రాగా హస్తినలో మా బావగారైన ధృతరాష్ట్ర మహారాజు పంచన చేరాను. దాయాదుల ద్వేషాలు మెల్లమెల్లగా విస్తరించాయి. మనస్పర్ధలు అధికమైనాయి. కౌరవుల కుట్ర అధికమై భీమునికి విషాహారం పెట్టడం మొదలగు విషయాలు నన్నెంతో తీవ్రంగా బాధించాయి. నా బిడ్డలు దైవ వరప్రసాదితులు కనుక ఎల్లవేళలా దైవశక్తి మా వెన్నంటి ఉంటుందనే నమ్మకాన్ని, మనోధైర్యాన్ని నేను ఎన్నడూనూ వీడలేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో సూర్యపుత్రుడైన కర్ణును చూచి ఎంతో పొంగిపోయాను. అంతలోనే సూతపుత్రుడిని అవమానించి నిందిస్తున్నప్పుడు ఆ అపనిందలు నన్ను శూలాలై బాధించి మూర్ఛపోయేలా చేశాయి. వారణావతంలో లక్క ఇంటిలో మమ్ము దహింపజూచినప్పుడు భీముని భుజపరాక్రమం వలన మేము ఆ అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డాము. భీమునిపై గల కోరికతో హిడింబిని వారిరువురికి ధర్మరాజు అనుమతిపై వివాహం చేశాను. రాక్షస కాంతైన ఆమె ప్రేమను స్త్రీ హృదయంతో నేను అర్థం చేసుకున్నాను. ఏకచక్ర పురాణ
మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి బ్రాహ్మణ దంపతులకు గర్భశోకం కలుగకుండా వారి బిడ్డడికి బదులుగా నా బిడ్డడైన భీముని పంపి బకాసురుని వధించి లోకానికి రాక్షస పీడ లేకుండా చేసిన అమ్మ మనసు నాది. పాంచాలపురంలో జరిగినటువంటి స్వయంవరంలో అర్జునుడు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని వరించి ఇంటికి తీసుకువచ్చి అమ్మా భిక్ష తెచ్చాము అని చెప్పగా ద్రౌపదిని భిక్షతో పోల్చినప్పుడు నాకు ఎంతగానో బాధ వేసింది. కానీ అది దైవ నిర్ణయం కనుక సరిపెట్టుకున్నాను. కౌరవులు మాయాజూనంలో పాండవులను ఓడించి అరణ్య అజ్ఞాతవాసాలకు పంపునప్పుడు వ్యసనం ఎంత అనర్థ హేతువో ధర్మజునికి వివరించాను. ఇట్టి దుర్వ్యసనోపహతులైన మిమ్ము చూడక ముందే సురలోకమునకేగి పాండు భూపతి పుణ్య ఫలది అయ్యే అని చెప్పి మందభాగ్యురాలను నేను ఉన్నాను. అందరిలోకి చిన్నవాడైన సహదేవుణ్ణి ద్రౌపదికి అప్పగిస్తూ కడు పసిబిడ్డ వీడొకటి కాదవు నా ఎరుంగడు ముందరెయ్యడ ఒక పాటెరుంగడు ఎద ఎంతయ్య కోమలము ఎప్పుడైనా నే కుడువగబిల్తుగాని తన కుంగల ఆకటి పొద్దెరుంగడు ఈ కొడికిటు పోకకు మనము గుండెడు నింగని ఊరడిల్లెడు అని ద్రౌపదికి అప్పగించాను. నా కోడలు కులకాంత, కులాగ్రగణ్య, మహాపతివ్రత. కౌరవుల వలన ఆమె పడిన భంగపాటు, కీచకుని వలన పొందిన అవమానాలు తలుచుకుంటే నా హృదయం దావానలల్లా ఆక్రోశిస్తుంది. యుద్ధం తప్పదనిపిస్తుంది. శ్రీకృష్ణుని వలన రాయబారం విఫలమైందని తెలిసినప్పుడు, యుద్ధం జరుగుతుందని తెలిసి విదురుని ద్వారా కర్ణుని వద్దకేగి అతని జన్మ వృత్తాంతం తెలిపి పాండవ పక్షానికి రమ్మని ఆహ్వానించాను. కానీ కర్ణుడు ఏమన్నాడో తెలుసా? రారాజుకు నేను మిత్రద్రోహం చెయ్యనని, యుద్ధంలో అర్జునుడు తప్ప ధర్మజాతులు చేతికి చిక్కినా చంపనని చెప్పినప్పుడు అతని ఉదాత్తతకు నేను ఎంతగానో సంతోషించాను. కర్ణుని మరణం తర్వాత ధర్మజునికి కర్ణ జన్మ వృత్తాంతం తెలియజేస్తున్నప్పుడు ఇన్ని రహస్యాలను దాచావా, కొంగున నిప్పులు కట్టుకుని తిరుగుతున్నావా అని ఏవగింపుతో నన్ను నిందించినప్పుడు మనసుకు గాయమైన ఓర్చుకున్నాను. వ్యాసుని అనుగ్రహం వలన స్వర్గలోక నివాసి అయిన కర్ణుని చూచి కొంత ఊరడిల్లాను. బావగారైన ధృతరాష్ట్ర మహారాజుని ఎన్నడూ నిలదీసి ఎదిరించలేదు. నేను తోటి కోడలతో దురుసుగా ప్రవర్తించలేదు. కౌరవులను కుమారుల వలనే అభిమానించాను గాని ద్వేషించలేదు. మరిది విదురుని చేత ఎంతగానో గౌరవాభిమానాలను పొందాను. కురుక్షేత్ర సంగ్రామంలో ఇన్ని కోట్ల మంది మరణించాక ద్రౌపది గర్భశోకం, గాంధారి గర్భశోకాన్ని నేను కూడా వారితో పాటుగా మాతృ హృదయంతో అనుభవించాను. శ్రీకృష్ణుడు నన్ను వరం కోరుకోమన్నప్పుడు మనిషికి సుఖభోగాలు భగవంతుని దూరం చేస్తాయి కనుక ఎల్లవేళలా నీ యందే నాకు నిశ్చల భక్తిని అనుగ్రహించమని చెబుతూ, నాకు యాదవులందును ప్రేమ వలదు, నా పుత్రుల యందును కూడా నాకు ప్రేమ వలదని నీ యందే నాకు నిశ్చల భక్తిని అనుగ్రహించమని ఈ విధంగా ప్రార్థించాను. యాదవులందు పాండు సుతులందును నాకు నదీశ్వర మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అని శంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వర. అంతేకాక మహాభారత యుద్ధానంతరం రాజమాతగా సకల భోగభాగ్యాలను అనుభవించగలిగిన నేను, అర్హురాలనైన నేను, ధృతరాష్ట్ర మహారాజు గాంధారీ దేవిల పుత్రశోకాన్ని నివారించడం కోసం వారిని ఓదారుస్తూ వారి వెంట ఆశ్రమానికి వెడలి
మాసానికి ఒక్క మార మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ 3 సంవత్సరాల పాటు వారిని సేవిస్తూ పరిచర్యలు చేస్తూనే ఉన్నాను. చివరకు దావాగ్ని మధ్యంలో వారితో పాటు నేను కూడా నా శరీరాన్ని త్యాగం చేయడం నా అదృష్టంగా భావిస్తాను. నేను ఈనాటి యువతకి ఇచ్చే సందేశం ఏమిటంటే, నా జీవితమే ఒక ఉదాహరణ. ఎవ్వరినీ నమ్మరాదు, నమ్మి మోసపోరాదు. నమ్మితే కదా మనం మోసపోయేది. అది భగవంతుడైనా ఎవరైనా ఎవరిని కూడా మాయ మాటలకు లొంగరాదు. నేను విధి వంచితను మాత్రమే సుమా. కావున నా జీవితమే ఈ లోకానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాను కలభాషిని. కుంతీమాత, నీవు ధర్మాన్ని దైవాన్ని నమ్ముకుని కన్నబిడ్డల అభ్యుదయానికి బాటలు వేసిన మాన్యురాలవు తల్లి. కన్నబిడ్డలనే కాక ఎవరినైనా బిడ్డలుగా చూడగల విశాల దృక్పథాన్ని లోకానికి ఆదర్శంగా బోధించావు. నీవు పూజనీయురాలవు కుంతి. ధన్యురాలను శకుంతల. నీ మాటలు నాకు కర్ణపేయంగా తోచాయి. ధన్యురాలను కలభాషిని. అవునమ్మా, నీ చరితం విన్నవారికి హృదయం ద్రవించిపోతుంది తల్లి. ఎన్ని విపత్తులు వచ్చినా మనస్సులో శ్రీకృష్ణ ధ్యానంతోనే నీవు జీవితాన్ని గడిపావు. భగవంతుని స్మరణ, భగవద్ ధ్యానం అన్నది మనిషికి ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో, ఎంతటి ఉపశమనాన్ని కలిగిస్తుందో నీవు బోధించావు. గాంధారి ధృతరాష్ట్రులతో కలిసి ఆశ్రమవాసం చేయటానికి కూడా వెనుదీయనటువంటి నీ ఔదార్యం నిజంగా ఆదరణీయం తల్లి. ఒక్క విశేషం ఏమిటో తెలుసా? ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ నీ బిడ్డలను దేశ రక్షణ కోసం కంకణబద్ధులు కావాలని దీవించావు. నీ బిడ్డలను దేశం కోసమే జీవించమనే ఒక సందేశంతో పెంచి పెద్ద చేశావు. మాద్రి బిడ్డలను కూడా నీవు సొంత కుమారులలాగానే చూస్తూ ఏ మహోద్దేశ సిద్ధిలో నిచ్చగించి ప్రియ కుమారులను కనును క్షత్రియ సవిత్రి, ఆ మహోద్దేశ సంసిద్ధిన ఆత్మనించి నడుములు బిగించి ముందుకు నడువుడయ్యా అని నీ పుత్రులను ప్రోత్సహించి నీ సందేశంతో వారు విజయం పొందేటట్లుగా చేశావు. అంతటి త్యాగ నిరతి, ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలిచేటటువంటి ఒక ధైర్యం, వజ్రతుల్యమైన మనస్సంకల్పం నీకు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి వరం తల్లి. నీకు ధన్యవాదాలమ్మా కుంతీమాత, ధన్యవాదాలు. ధన్యవాదాలు కలభాషిని. ద్రౌపది, నీవు కారణ జన్మురాలవు. దేవతా వరప్రసాదం చేత పంచభర్తృకవైనావు. భర్తల సమక్షంలోనే నిండు సభలో చరిత్రలో ఏ మానిని పొందని ఒక అవమానాగ్నిని పొందావు. అంతటి అవమాన భారాన్ని వహిస్తూ కూడా ఆత్మాభిమాన సంపన్నమైన నీవు నీ భర్తల గౌరవానికి ఎక్కడా భంగం కలుగని రీతిలో ప్రవర్తిస్తూనే ఉన్నావు. నీ ధీరత్వాన్ని, స్త్రీత్వాన్ని, సతీ ధర్మాన్ని సమపాళ్లలో కాపాడుకుంటూ వచ్చిన నీ వ్యక్తిత్వం అసామాన్యం. నీ చరితను సభాసదులకు వినిపించి మార్గోపదేశం చెయ్యి తల్లి ద్రౌపది. తప్పకుండా శుచిముఖి. అయోనిజనై తండ్రి చేసిన యజ్ఞపు గుండ నుండి జన్మించిన వరప్రభావంతో జన్మించిన యాజ్ఞసేనిని నేను. సౌందర్యానికే కాదు, సచ్చీలానికి ప్రతీకగా, పాండవ పత్నిగా, పతివ్రతారత్నాలలో పంచపతివ్రతారత్నాలలోనే పేరెన్నికగన్నదానను నేను. ద్వాపర యుగంలో కూడా ఒక స్త్రీ ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను భరించగలదో ప్రత్యక్షంగా అనుభవించినటువంటి జీవితం నాది. ఎన్నెన్నో అవమానాలకు గురయ్యాను. కానీ ధర్మానికి, న్యాయానికి, సత్యానికి కట్టుబడిన నా భర్తలను నేను ఏ క్షణము వదిలిపెట్టకుండా వారిని అనుసరించాను. అరణ్యవాసంలో
సైంధవుడు నాకు ఆడపడుచు భర్తయి కూడా వావి వరుస లేకుండా నన్ను బలాత్కారంగా అపహరించటానికి తలపెట్టినప్పుడు నేను ధీరనై అతనిని ఎదిరించాను. తేలును కర్కటియును తెగు కాలమును జూలు దాల్చుగతి పార్థుల ఇల్లాలనైన నా దశ దుశ్శీలుడవైతివి వినాశ చిహ్నము కాదే. నా పట్ల ఇంతటి అపచారాన్ని తలపెట్టిన నీకు కీడు మూడుంది సుమా అనే ఒక హెచ్చరికతో అతని నిలువరించ ప్రయత్నం చేశాను. అంతేకాదు దుష్ట సైంధవుని సోదరి భర్త అనే జాలితో నా భర్తలు అతనికి వధించకుండా కేవలము జుట్టును నరికి మాత్రమే అతనికి బుద్ధి చెప్పారు. అజ్ఞాతవాసంలో కీచకుని కాముక దృష్టి నుంచి తప్పించుకొనుటకు నేను ఎంతగానో అలమటించాను. ఉపాయంతో కీచకుని పీడ నుండి నన్ను రక్షించిన భీమసేనుడు, ద్రౌపది చింతాశల్యము వాసనే శాంతించనే రోషపావకుండు అని నన్ను ఓదార్చాడు. అప్పుడు నిజంగా నేను కీచకుని పీడ నుండి విరగడైనందుకు మహిత విస్మయానంద నిర్మగ్ననైనాను. కానీ అరణ్య అజ్ఞాతవాస క్లేశాలను అనుభవించాక కూడా కృష్ణుని రాయబారానికి పంపువేళ ధర్మరాజు ఏమాత్రం పౌరుషం లేకుండా అత్యంత శాంతంగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, గ్రాసవాసో దైన్యం లేకుండా జీవిస్తామని చెప్పటం మాత్రం నన్నెంతగానో గాయపరిచింది. నా మనసు కుమిలిపోయింది. ఇంత అపకారం చేసి తగుదునమ్మా అని యుద్ధం కోరుకోవద్దు అని శాంతి మాటలతో సంజయ రాయబారం పంపుతాడా ఆ ధృతరాష్ట్ర మహారాజు? ధర్మరాజు అడిగిన 5 ఊళ్ళు ఇచ్చినా అన్నదమ్ములనే గౌరవాన్ని చూపిస్తాడా సుయోధనుడు? అనుభవించిన కష్టాలన్నీ సోదర ప్రేమతో ధర్మరాజు క్షమిస్తే క్షమించవచ్చుగాక, కానీ రాజ్యభాగం కోరకపోవటం పౌరుషహీనం కాదా? ఇది క్షత్రియ లక్షణమా? కీడులన్నీ క్షమించటం క్షత్రియ లక్షణం కానే కాదు కదా. అందుకే వస్త్రాపహరణ వేళ నన్ను రక్షించిన కృష్ణ పరమాత్మనే రాయబారిగా పంపుతున్నారని తెలిసినప్పుడు నేను నా మనసుని కృష్ణుని ఎదుటగా ఎన్నో విధాలుగా చక్కగా వివరించి చెప్పాను. కృష్ణ, ఓటయుకింత ఏనియు సుయోధను చిత్తమునందు లేదు, నీ మాటల పోవునే దురభిమానము ఎక్కుడు పూనుగాక, అచ్చోటన సంగరంబులగు చొప్పులు పుట్టిననైనా పాండవుల్ పోటున కిచ్చగింతురొక పోదురొ కానలనుండ అచ్యుతా. చాలా ఆవేశాన్ని ఆపుకోలేని మాటలతో ఆ దుర్యోధనుడికి ఎప్పటికైనా ఓర్పు అనేది బుద్ధి అనేది వస్తుందా? రానే రాదు. ఈ పాండవులు ఆ సోదర ప్రేమని అనుభవించాలనుకుంటున్నారా? అడవికి వెళ్ళిపోతారా తిరిగి అని రోషంగా ప్రశ్నించి ఇంత కటువుగా మాట్లాడినందుకు మళ్ళీ వెంటనే సర్దుకుంటూ, నేను ఇలా అన్నానని మీరేమి అనుకోవద్దు. ధర్మరాజు అతని తమ్ముళ్ళు ఏది ఉచితమో అదే నిర్ణయించుకోండి. కానీ నేను ఆరడిబోకయున్ ఫలమునందుటయున్ కని పల్క నేరమిన్, నింద చెందకుండా ప్రయోజనం పొందేటట్టుగా నేర్పుగా మాట్లాడటం నాకు రాదు. ఆరడిబోకయున్ ఫలమునందుటయున్ కని పల్క నేరమిన్, మారట నోరిదాననై మాటలు చిత్తమునందు నిల్పక ఏ కారులు పేలెద వినుడు కజ్జము ఎగ్గును కానాల్కమై. నాకొచ్చిన కోపానికి నేను ఇలాగే ప్రవర్తిస్తాను. కారణం ఏంటంటే, వీరిడి అయిన మానసికి వెండి వివేకము కల్గ నేర్చునే. ఇంత రోష ఆవేశాలతో ఉన్న వాళ్ళకి వివేకం రాదు కదా. ద్రౌపదినైన నేను వరప్రభావంతో పుట్టాను కదా, భరత వంశానికి మెట్టానే. పాండురాజు కోడలినై జనవంద్యులను భర్తలుగా 5 భర్తలుగా పొందాను. నీతిమంతులు
పరాక్రమవంతులు ఆయన పుత్రులకి తల్లినై వీరమాతనైనాను. సహోదరుల అండను ఆదరణను పొందిన ఆడపడుచుగా కూడా నాకు గౌరవం ఉంది. ఇన్ని ప్రశస్తులు పొందటం అలా ఉంచితే, ముఖ్యంగా పద్మనాభుడవైన నీవు ఓ కృష్ణ, నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారవముంతలిర్ప సంభావన సేయుదు ఇట్టినను పంకజనాభ ఒకండు రాజసూయావబుధంబునందు పెను పొందిన వేణి బట్టి ఈ ఎవరు చూడగా సభకు ఈడ్చే కులాంగన నిట్లో నర్తురే. ధర్మబద్ధులై రక్షించాల్సిన భర్తలు చిత్తరువుల వలె ఉన్న వేళ ఏకవస్త్రనైన నేను పరమాత్మ అయిన నిన్నే నమ్ముకుని విశ్వాసంతో కొలిచి పిలిస్తే నన్ను ఆ ప్రమాదం నుండి నీవు రక్షించావు. ఆ సంగతి ఈ రాయబార వేళ తలుచుకోవద్దా? సాక్షాత్తు కృష్ణుడవైన నీకు నేను సోదరినై సుభద్ర కన్నా ఎక్కువ ప్రేమనుతో గౌరవాన్ని పొందానే. నన్ను రాజసూయ స్నానము చేత పవిత్రమైన నా జుట్టును ఒక నీచుడు చేతితో పట్టి దురుసుగా సభలోనికి ఈడ్చుకొని వచ్చాడు. కులస్త్రీని ఇలా చేయవచ్చా? పౌరుషం లేక శాంతులైన నా భర్తలను అనుసరించి నేను చేయాల్సింది కోడరికమా, దాసీతనమా? దుర్మార్గుడైన దుశ్శాసనుడు పట్టి లాగగా తెగినవి తెగిపోగా మిగిలిన ఈ వెంట్రుకలను నేటి రాయబార సమయంలో, సంధి చేసుకోవాలని చూసే ఈ సమయంలో తలుచుకోవాల్సిన అవసరం లేదా? ఈ జుట్టు పట్టి ఈడ్చిన చెయ్యి రణరంగంలో ముక్కలు ముక్కలు అవటం చూస్తే కాని చల్లారని చిచ్చు కాదు సుమా ఇది. నా హృదయంలో ఉన్న చిచ్చు ఆ చేయి నరకబడితేనే చల్లారుతుంది. భార్యకి జరిగిన ఈ అవమానానికి ప్రతీకారం చూపకపోతే కర్రి విక్రమం కాల్చటానిక? నేను ధర్మరాజుతో కలిసి ఆ దుర్యోధనుని పీనుగుని చూడని నాడు అర్జునుని ధనుర్విద్య ఎందుకు, భీముని పరాక్రమం ఎందుకు, గదా ప్రహారం ఎందుకు? ఒడిలో తీవ్ర పరాభవాగ్నిని నిప్పుల ముద్ద మోసినట్లు ఎంతో ఓర్పుతో మోస్తున్నాను కృష్ణ. దుష్ట నిగ్రహం నీ లక్షణం కదా, దుష్టులను నిగ్రహించటం నీ లక్షణం కదా. మరి ఇదంతా చూస్తూ నీవు ఏ నిర్ణయం తీసుకుంటావు? నేను మోసే ఈ పరాభవాగ్ని దానంతటా అదే చల్లారిపోతుంది అనుకుంటున్నావా? అలా మాసిపోయేది కాదు సుమా అని నా ఆర్తిని కృష్ణుని ముందు ఉంచాను. ఆ తరువాత జరిగినటువంటి కాలంలో, యుద్ధం ముగిసిన తరువాత కర్ణుడు కుంతిపుత్రుడని తెలిసి యుద్ధంలో అతనిని వధించినందుకు ధర్మరాజు తీవ్ర మనస్తాపం పొందుతాడు. అప్పుడు నేను ధర్మరాజుతో, నీకు కర్ణుడు ధర్మదేవతలా కనిపిస్తున్నాడా? బాలుడైన అభిమన్యుని అన్యాయంగా చంపిన కర్ణుని దుశ్చర్య నీకు గుర్తులేదా అని అతనికి గుర్తు చేశాను. రాజవిధుల్లో దండనీతి కూడా ఒక రాజవిధే సుమా అని ధర్మరాజుకి జ్ఞాపకం చేసి ఓదార్పునిచ్చాను. అంతేకాదు, సత్యభామకు సతీ ధర్మాలంటే ఏమిటో నేర్పాను. పుత్రుడైన గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ దుర్యోధనునికి ప్రీతి చేయటం కోసం ఘోరమైనటువంటి పనికి పూనుకుని నిద్రపోతున్న నా పుత్రులైన ఉప పాండవుల 5గురిని వధించి వేస్తాడు. ఆ సంగతి తెలిసినటువంటి నా భర్తలు ఆ అశ్వత్థామను బంధించి నా ముందు నిలబెడతారు. అప్పుడు నేను దుఃఖంతో, భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు, భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు, శుద్ధ వీరభట సదోహాగ్రేసరుడవు, శిశుబారణము ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి అని అతను చేసిన తప్పేమిటో అతనికి అర్థమయ్యేలా చేశాను. అంతేకాదు, నా పుత్రులు నీకేం అపకారం చేశారయ్యా అశ్వత్థామ? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని నేరు, కించిద్రోహము నీకు చేయరు,
బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో అని అడిగాను. నా భర్తలు గురుపుత్రుని శిక్షించాలని చూస్తున్నప్పుడు వారిని నేను నా మాతృహృదయంతో వారించాను. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడి కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏడ్చుచు పొక్కుచున్నదో, ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. పుత్రుల్ని పోగొట్టి ఏడుస్తున్న నేను ఇలాంటి నిన్ను బంధించి తెచ్చారని తెలిసిన తరువాత నీ తల్లి కృపి ఎక్కడ ఇదే విధంగా నా పుత్రుడు నాకు దూరమవుతాడేమోనని ఏడుస్తోందేమో నాయనా అని ఆమె మాతృహృదయాన్ని అర్థం చేసుకుని అతనిని వధించవద్దని నా భర్తలకు చెప్పాను. ఇలా నేను మహాభారతంలో పాండవులని అనుసరించిన ధర్మపత్నిగా పంచపతివ్రతలతో ఒకరిగా ఉంటూ అనేక కష్టాలని నిప్పుల ముద్ద చెంగున మోస్తున్నట్లు మోస్తూ కూడా ధర్మానికి, న్యాయానికి, సత్యానికి కొంచెం కూడా ఎటువంటి అపకారం తలపెట్టకుండా వారినే అనుసరించి, భర్తలను అనుసరించి, అందరి గుణగణాలను ప్రశంసిస్తూ వారిని అనుసరించి వారికి ఆనందాన్ని చేకూర్చటానికే ప్రయత్నించాను. అలా అని అబలగా కాకుండా స్వాభిమానంతో, రోషంతో, దుఃఖంతో ఏడుస్తూ కూర్చోవటం కాక ఎటువంటి మార్గంలో, ఎటువంటి ఉపాయంతో ఆపదని దాటాలో ప్రయత్నం చేశాను. ఇలా నా జీవితంలో ఎదురైన అనేక కష్ట నష్టాలను, ఇక్కట్లను ముఖ్యంగా స్వాభిమానంతో, ఓర్పుతో నేను నాకు సానుకూలంగా మలచుకున్నాను అనే అనుకుంటున్నాను. ఇలా నా గురించి ఇప్పటి ఈ ఆధునిక ప్రపంచంలోని అమ్మాయిలకు చెప్పటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇటువంటి మహదవకాశాన్ని ఇచ్చిన ఓ శుచిముఖి, ఇవే నీకు నా ధన్యవాదాలమ్మా. ఫలభాషిణి, ద్రౌపది మహోదారమైన వ్యక్తిత్వం కలిగినది. ముక్కు పచ్చలారిని తన 5 పుత్రులను పోగొట్టుకొని ఆమె అలమటించిన ఆ తీరు ఎవరికైనా కంట తీరు పెట్టిస్తుంది. నిజంగా పాంచభౌతిక దేహంతో దర్శనమిచ్చిన దేవతాంగన కదా మన ద్రౌపది. అవునవును, నిజమే. చాలా మంచి మాట చెప్పావు సత్యభామ. ఆమె అరణ్యవాసంలో ఉండగా నీవు కూడా ఆమెను ఓదార్చటానికి వెళ్ళిన సందర్భంలో నీకు ఎన్నో నీతులు చెప్పింది ద్రౌపది. నాకు ఆ సన్నివేశం జ్ఞప్తికి వస్తున్నది. ఆమె వ్యక్తిత్వాన్ని స్వయంగా ద్రౌపది అత్తగారైన కుంతీమాతయే ఎంతో అద్భుతంగా కీర్తించింది సుమా. ధవళాక్షి నీ కతంబున పవిత్రమై ద్రుపదు కులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడన్ అన్నదంటే ఎంతటి సహనమూర్తిగా ఉంటూ ఒకవైపు తన ఆభిజాత్యాన్ని కాపాడుకుంటూ ఒక శిఖరాయమానమైన వ్యక్తిత్వంతో వెలిగినది ద్రౌపది. అమ్మా, నీకు నమస్సులు తల్లి ద్రౌపది. ఈనాడు నిన్ను చూసే మహద్భాగ్యం నాకు కలిగించావు తల్లి. నమస్సులు. ధన్యవాదాలు. మన సత్యభామ అందానికి ప్రతీక, అలంకారానికి మచ్చు తునక. ఈమె కూడా ఆభిజాత్యం మెండుగా కలిగిన స్త్రీరత్నమే సుమా. ఎందుకంటే పారిజాత పుష్పం కోసం భర్తకు, దేవతలకు యుద్ధాన్ని సృష్టించింది. ఆ పారిజాత వృక్షాన్నే తన పెరటి వృక్షంగా మార్చుకున్న ఆభిజాత్య సంపన్న. అంతేకాదు దురహంకారం కలిగిన స్త్రీమూర్తిగా కూడా కొందరు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆ దురహంకారంతోనే పతి శిరస్సును తన వామపాదంతో తొలగద్రోచిందని, భర్తను అవమానించిందని కూడా వారు పేర్కొంటూ ఉంటారు.
ఏమ్మా సత్యభామ, దేవతా వృక్షాన్ని నీ పెరటి చెట్టుగా తెచ్చుకొని నీవు ఏ సదాశయాలను సాధించావు, నీ వృత్తాంతం యొక్క వైభవాన్ని వినిపించు తల్లి సత్యభామ. తప్పకుండా కలభాషిని. నేను గత జన్మలో దేవశర్మ అనే బ్రాహ్మణుని కుమార్తెను. అప్పుడు నా పేరు గుణవతి. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనేటువంటి కోరికతో ఎన్నో వ్రతాలు పూజలు చేసిన దాన్ని. ఆ నా పూజలు ఫలించి ఈ జన్మలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుణ్ణి నాథునిగా చేపట్టగలిగాను. అటువంటి నా నాథుణ్ణి నేను అవమానిస్తానా? అసలు ఆ సంఘటన ఎలా జరిగిందనుకుంటున్నారు? ఒకనాడు నారదుడు దేవలోకము నుండి ఒక పారిజాత కుసుమాన్ని తెచ్చినట. అది అత్యంత మహిమాన్వితమైనటువంటి పుష్పమట. పుష్ప మాహాత్మ్యం చేత దానిని ధరించిన వారు అత్యంత శోభాయమానంగా ప్రకాశించురట. అట్టి మహిమాన్వితమైన ఆ కుసుమాన్ని నారదుడు తీసుకొని వచ్చి శ్రీ స్వామికి ఇచ్చినట. స్వామి దానిని రుక్మిణికిచ్చినట. రుక్మిణి ఆ పుష్పాన్ని ధరించినట. నారదుడు ఆ పుష్పాన్ని కృష్ణులకు ఇచ్చినందుకు గాని, స్వామి ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చినందుకు గాని, దానిని రుక్మిణి ధరించినందుకు గాని నేనేమి చింతించలేదు. అతడు ప్రియంబు కల్గునెడ కర్పణంబు చేసేగాక కాని మతకరి వేలుకుందపసి మమ్ము తలపగ నేల నెచ్చటన్. నారదుడు నన్ను గురించి చులకనగా మాట్లాడుతుంటే వలదని వారింపవలదే వల్లభుడతులిన్. మనసులో ముళ్ళులా గుచ్చుకునేటువంటి మాటలు మాట్లాడి అది లోక కళ్యాణం అని భావించటం ఆ కలహభోజనుడికి పరిపాటి. కాని సవతులందరి సమీక్షంలో చెలికత్తలందరూ వింటూ ఉండగా నారదుడు నన్ను గురించి దుర్భాషలాడుతూ ఉంటుంటే వలదని వారింపవలదా? మనమెరియదే ప్రాణమైన మగడిట్లైనన్. ఇది నాకే కాదు, ఆభిజాత్యం కలిగిన ఏ స్త్రీకైనా పెద్ద అవమానమే కదా. ధనమిచ్చి పుచ్చుకొన్నను మనమున నోర్వంగవచ్చు మగడింతులకున్. ధనమిచ్చి పుచ్చుకొన్నను మనమున నోర్వంగవచ్చు మగడింతులకున్. చనవిచ్చి పుచ్చుకొన్నను మనవచ్చునే ఇంకా నేటి మాటలు చెలియా. చక్కని దాననంచు నెల జవ్వని నంచు జగంబులోన పేరెక్కిన దాననంచు పతి నాకు అనురక్తుడై ఉండేవాడు. పూసలలో దారము వలె అన్యోన్యంగా కూడి ఉండేటి వారము. కలలోననైనా నవ్వులకైనా నా మాట జవదాట వెరచునో చంద్రవదనా. ఏ పదార్థంబు నా ఎదుట పెట్టకమున్నా ఎవ్వారి కొసగుడో ఈ గురుబోడి. చెలులు నాతోనేమి చెప్పుదురోయని లంచంబులిచ్చునో చెంచలాక్షి. తోడి చేడియలు నా తోడి వంతులకురా సైరింపజాలడో సన్ను తాంగి. అరమరలు లేని కూరిమిననగి పెనగి కొడలు తీరని కోర్కుల కూడి మాడి. కపట మెరుగని మమతలు కలిసి మెలసి యున్న విభుడిట్లు సేయునో యోలతాంగి. ఉన్న విభుడిట్లు సేయునో గోలతాంగి. ఇలా ఎంతో సఖ్యతతో అనురాగంతో కలిసి ఉండేవారు. ఇటువంటి నాపతి పరులు నన్ను నిందిస్తూ ఉంటే మౌనంగా వింటూ ఉండడం ధర్మమా? పతి ప్రాణ సదృశ బంధువు పతి దైవం వేడుగడియు పతి సతులకున్ అప్పతియ కడుమేరు దప్పిన గతి కులకాంతలకు వేరు కలది చెప్పుమా. నా పతిపై నేనింతటి పరిపూర్ణమైన అనురాగాన్ని చూపిస్తుంటే నా పతి నన్ను అవమానపరచడం న్యాయమా? నా పతి నుండి నాకు అభిమానం దొరకడం లేదన్న బాధ ఒక వంక,
సవతుల నడుమ నాకు ఇంతటి అవమానం జరిగిందన్న అవమాన భారం ఒక వంక, నారదుడు నన్ను గురించి దుర్భాషలాడుతూ ఉంటే నాదుడు వారించలేదన్న దుఃఖభారం ఒక పక్క నన్ను బాధిస్తూ ఉంటే, ఇట్టి విచిత్ర పరిస్థితుల్లో కోపగృహంలో నేను శయనించి ఉండగా నాదుడు నన్ను సమీపించి ఊరడించసాగాడు. నన్ను సాంత్వనపరుస్తూ నా పదముల చెంత నిలిచాడు. అభిమాన, అవమాన, ఆక్రోశ, ఆవేదనలను ఏకకాలంలో అనుభవిస్తున్న నేను పెళ్ళువికిన ఆవేశంలో తటాలున లేవబోగా పొరపాటుగా నా పాదం స్వామి శిరస్సును తాకిందే కాని కావాలని చేసిన తప్పిదం కాదది. నాదుల్ నేరముల్ చేయగా పేరలుకం చెందిన కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే అంటూ అప్పటి నా మనస్థితిని నందితిమ్మన చక్కగా సమర్థించాడు. నాణానికి ఒక పార్శ్వమే కనిపించే విధంగా నాలోని ఒక కోణంను మాత్రమే జనులు గ్రహించారు, కాని తదుపరి నాలోని మంచిని ప్రజలు గ్రహించలేకపోయారు. నారద మహర్షి మా గృహానికి ఏతించినప్పుడు సకల ఉపచారములు చేసి ఆ ముని పుంగవులను సత్కరించారు. పారిజాత కుసుమ ఘటనను, ఆ తదుపరి నాలో కలిగిన మార్పులను కూడా నందితిమ్మన ఎంతో చక్కగా విశ్లేషించారు. నేను అహంకారముతోనో గర్వముతోనో నాదుని కించపరిచాను అని లోకం నన్ను నిందిస్తుంది. కాని మా మధ్య ఉన్న నయ్యాన్ని లోకం గుర్తించలేదు. స్వామియే నా పాదస్పర్శను సన్మానంగా భావించారు. అందువలనే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింక బూని తాంచిన అది నాకు మన్ననయే, చెల్వగుని పద పల్లవంబును మత్తను పులకాగ్రనితాంత విధానముదాకి నొచ్చెనంచు నేననియదన్. అల్కమానవు కదా, అల్కమానవు కదా, ఇకనైనా అరాల కుంతలా అంటూ స్వామి నన్ను మన్నన చేశారు. అయినను పారిజాత వృక్షం భూమిపైకి వచ్చినందులకు నేనెన్నో దాన ధర్మాలు చేయగలిగాను, పుణ్యకారి వ్రతాలు ఆచరించగలిగాను. ఆ పారిజాత వృక్ష మహిమ చేత భువి అంతా సస్యశ్యామలమైంది. శ్రీమన్నారాయణుడి దివ్య అనుగ్రహం చేత లోకంలో శుభాలు వెల్లివిరిశాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరించిన వాడు కనుక పారిజాత వృక్షం సహితం భూమిపై కృష్ణ పరమాత్మ కనుసన్నలలో ఉండటమే ఔచిత్యం. ఈ దైవ కార్యం నా నిమిత్తంగా సంభవించింది. అంతేకాదు, శ్రీకృష్ణుడు నాకు మాత్రమే ప్రభువని ఆభిజాత్య సంపదతో అహంభావంతో విర్రవీగిన నాకు ఈ వృత్తాంతం ఒక పాఠమైంది. గోవిందుడు అందరివాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని నాథుడు సత్యభామ నామాన్ని సార్థకాన్ని వనరించుకున్నాను. నా జన్మ చరితార్థమైంది. ధన్యరాలను తల్లి. ఆహా, సత్యభామ, నీ స్వాగతం ఎంత ముగ్ధ మనోహరం తల్లి. స్వాభిమానానికి, స్వాతిశయానికి, సౌందర్యానికి ప్రతీకవు నువ్వు. మీరజాలగలడా నాయానతి అంటూ కృష్ణ పరమాత్మనే నీ దగ్గరే తిప్పుకున్న ముద్దు గుమ్మవు సుమా. నరకాసురుని ఎదిరించిన వీర వనితవు. దుష్ట శిక్షణ ముందు బంధుత్వాలు ఉండవని కూడా నిరూపించావు. దేవలోకపు పారిజాతాన్ని భూమిపైకి నాథుని చేత తీసుకువచ్చేలా చేసి ద్వారక ప్రజలందరికీ స్వర్గలోకపు వృక్ష దర్శనాన్ని, స్పర్శన భాగ్యాలను కల్పింపగలిగావు. ప్రజలందరూ పాడి పంటలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చేశావు. ధన్యురాలవు సత్యభామ, ధన్యురాలవు. ధన్యవాదాలు ద్రౌపది. ద్రౌపది, చక్కగా జ్ఞాపకం చేశావు. నరకాసురునితో ఆమె చేసిన పోరాటం, యుద్ధం ఆమెలోని సాహసాన్ని, ఒక ధర్మ రక్షణను లోకానికి చాటి చెప్తుంది. పారిజాతం దేవతా వృక్షం. సాక్షాత్తు పరంధాముడే శ్రీకృష్ణునిగా భూమిపై అవతరించటం వలన
పారిజాత వృక్షం కూడా భూమికి దిగి రావటం అన్నది ఒక విధంగా సముచితమే. అది సత్యభామ వలన సాధ్యమైంది. ఆమెలో ఉన్న స్పర్ధ పారిజాతాన్ని సాధించింది. లోకం ఏమి భావించినా సరే దాని వలన లోకానికి మేలే చేసింది మన సత్యభామ. ఆ వృక్ష ప్రభావం చేత ప్రతిదినము అనేక పుణ్యకార్యాలను చేస్తూ వచ్చింది. సపత్నులతో సఖ్యత చూపుతూ లోకాన్ని సుసంపన్నం చేయటానికి పారిజాత వృక్షాన్ని ఒక ఆధారంగా ఆలంబనంగా స్వీకరించింది సత్యభామ. నిజంగా పేరుకు తగినట్లుగా నీలో సత్యం, శక్తి, సాహసం మూర్తీభవించినాయి తల్లి సత్యభామ. నీకు ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు పిలభాషిణి, ధన్యవాదాలు. సభాసదులారా, ఈ స్త్రీమూర్తులే కాదు, ఈ గడ్డపై ఎందరో జలజాక్షులు తమ వ్యక్తిత్వ సంపన్నతతో భారతీయ సంస్కృతిని నిలబెట్టిన పుణ్యచరితలు జన్మించారు. జలపాతాలై విహరించినటువంటి స్త్రీమూర్తులకు మెట్టినిల్లు మన ఈ గడ్డ. ఈ వనితారత్నాలు సంస్కృతిని సమాదరిస్తూ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని, సామాజిక జీవనాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన స్త్రీరత్నాలు. ఏ ప్రవర్తన వలనైనా సరే భారతీయ సంస్కృతిని నిలబెట్టడం ఒక్కటే ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటి స్త్రీమూర్తులు వీరంతా. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో ప్రతి చిన్న సమస్యకు కూడా ఆందోళన చెందిన యువతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. మరికొంతమంది హింసా ప్రవృత్తిని అవలంబించి తమ విపరీతమైన మనస్తత్వంతో కుటుంబాలను చెల్లాచెదురు చేసుకుంటున్న వృత్తాంతాలు కూడా మనం ఈనాడు చూస్తున్నాం. అటు దైన్యంతో జీవించనవసరం లేదు, అట్లా అని హింసను ఆలంబనం చేసుకొని సంస్కృతికి వ్యతిరేకంగా ప్రవర్తించనవసరమూ లేదు. స్త్రీ భారతీయ సంస్కృతికి నిలువెత్తు దర్పణం కనుక వచ్చిన సమస్యను ఆలోచించి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొని సమన్వయ రూపంతో ముందుకు సాగాలి. ఆ సమన్వయం కుదరని స్థితిలో తనకు తాను ధైర్యాన్ని అవలంబిస్తూ వ్యక్తిగతమైనటువంటి ఒక సాహసంతో జీవనాన్ని సన్మార్గంలో అనుసరించాలే తప్ప హింసా మార్గాన్ని ఎంచుకోవటం కూడా సరైనది కాదు. ఈ విషయాలన్నిటినీ కూడా ఒక్కొక్క పాత్ర, ఒక శకుంతల, ఒక దమయంతి, ఒక ద్రౌపది, ఒక కుంతి, ఒక సత్యభామ, వీరే కాదు, ఇంకా మనకు పురాణేతిహాసాలలో కనిపించే ఎంతో మంది స్త్రీలు మనకు బోధిస్తూ ఉన్నారు. మానవకాంతలే కాదు, మానవేతరమైన జాతులలో కూడా స్త్రీ జాతి ఎంతటి ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని చూపించాయో మనకు మహాభారత కథలో ప్రధానంగా కనిపిస్తాయి. అలాంటి మహిళా శక్తిని మనం ఈనాడు ఆదర్శంగా స్వీకరించి ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా ఈనాటి మహిళలను కోరుతున్నాను. అది జగన్మాత సంకల్పం. సాక్షాత్తు జగదీశ్వరి యొక్క అంశతో జన్మించిన వారే స్త్రీమూర్తులు. కాబట్టి సహనం, సౌశీల్యం, సాహసం, ఆభిజాత్యం ఇవన్నీ కలగలిసినటువంటి వ్యక్తిత్వమే స్త్రీగా లోకంలో జీవించాలి అని ఆ తల్లి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నదమ్మా. నాటి వనితల చరితల మేటి గరిమ, నేటి యువతకు చక్కని బాట చూపు. ఇది భారతీయత సొమ్ము ఎన్నటికిని, ఇది భారతీయత సొమ్ము ఎన్నటికిని, సరవిగునుడింక మీరలు ఓ సభ్యులారా, సరవిగునుడింక మీరలో సభ్యులారా. సమస్త సన్మంగళాని భవంతు. స్త్రీ శక్తి విజయమును పొందునుగాక. స్వస్తి.
ఈ కార్యక్రమంలో మొదట శకుంతలగా మన ముందుకు వచ్చినటువంటి ఆమె శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారు. ఆమె నూజివీడులోని హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తెలుగు సాహిత్యం మీద అభిమానంతో, మక్కువతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆకాశవాణి, దూరదర్శన్ సప్తగిరి ఛానల్ నుంచి కూడా పెక్కు కార్యక్రమాల్లో వారు చురుకుగా పాల్గొంటున్నారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరువాత దమయంతి పాత్రలో మనలను అలరించిన వారు డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు. వీరు తణుకు వాస్తవ్యులు. తణుకు సమీపంలోని కావూరులోని హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సాహితీ రత్న, ఛాత్ర బాంధవి మొదలైన బిరుదులను అలంకరించిన వారు. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ జ్యోతిషం చేసి జ్యోతిష రత్న అని కూడా పేరు పొందినవారు. భాగవతంలో మాతృతత్వం అనే సిద్ధాంత గ్రంథంతో పిహెచ్డిని సంపాదించిన వారు. వారు దాదాపు 12 సంవత్సరాలుగా ఈ సాహిత్య కార్యక్రమాల్లో చులుకుగా పాల్గొంటూ ఉపన్యాసాలు, సాహిత్య రూపకాలు ఆకాశవాణి, దూరదర్శన్లలో కనిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత కుంతి మాతగా తమ ఆవేదనను వెల్లడించిన శ్రీమూర్తి డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు. విజయవాడ వాస్తవ్యులు. విజయవాడ చుట్టుపక్కల ప్రదేశాలన్నిటిలో కూడా హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి తమ విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూరగొని నేటికి కూడా విద్యార్థుల యొక్క గౌరవాన్ని పొందుతూ ఉంటారు. పదవీ విరమణ తర్వాత విజయవాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇలాంటి సాహిత్య కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్నారు. వారికి కృతజ్ఞతలు. ఇక ద్రౌపది పాత్రలో మన ముందుకు వచ్చిన వారు డాక్టర్ వేమూరి సత్యవతి గారు. వీరు కూడా విజయవాడ, కృష్ణా జిల్లా అంతటిలోనూ హై స్కూల్స్లో టీచర్గా, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి సుదీర్ఘమైన అనుభవాన్ని గడించిన వారు. ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో వేదికలపైన నిరంతరం పాల్గొంటూ తమ సాహిత్యం యొక్క అభిరుచిని, అభినివేశాన్ని ప్రదర్శించుకుంటున్నారు. వారిని పిలవని సభ అంటూ ఉండదు విజయవాడ నగరంలో. ఆకాశవాణి, దూరదర్శన్లో కూడా ఆమె చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆమెకి కృతజ్ఞతలు, నమస్కారాలు. ఆమె పదవీ విరమణ చేసిన తరువాత పిహెచ్డి మీద ప్రేమతో పిహెచ్డి పట్టాన్ని పొందడం విశేషంగా ఆమె గురించి చెప్పుకోవలసినటువంటి అంశం. విహారి గారు రచించిన పదచిత్ర రామాయణంలోని బాలకాండ మీద ఆవిడ పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి. తర్వాత సత్యభామగా మనతో కలిసి పాల్గొన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్సిహెచ్ సుధా మైథిలి. ఇప్పటికే ఈ ఛానల్లో అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నాతో కలిసి సాహిత్య రూపకాల్లో విరివిగా పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వీరు గుంటూరు వాస్తవ్యులు. గుంటూరులోని హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆమె నిరంతరం సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. వీరందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేమందరము తెలుగు సిరులు అని పేరు పెట్టుకుని ఒక చిన్న సంస్థలాగా అనుకుని ఒక జట్టుగా ఏర్పడి విద్యార్థుల్లో, ముఖ్యంగా యువతలో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, భారతీయ సంస్కృతి పట్ల అవగాహనను కలిగించే కార్యక్రమాలను చేయాలనే సంకల్పంతో కళాశాలలకు వెళుతున్నాం, హై స్కూల్స్కి వెళుతున్నాం. ఇలాంటి మీ వంటి పెద్దలు ఏర్పాటు చేసిన ఈ జూమ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకున్నటువంటి కొంచెం పరిజ్ఞానాన్ని ఎంతైనా యువతకు నేర్పించాలనే సంకల్పంతో మేము చేస్తున్నటువంటి ఈ కృషికి మీరు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించినందుకు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి మీకు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున వనితా వైభవం ఈ నాటి ఈ రూపకాన్ని
అంతర్జాల రూపకంగా రూపొందించారు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. చక్కటి రూపకాన్ని, చక్కటి మరి రిహార్సల్స్ తో, అంటే చాలా మంచి అభ్యాసంతో దీన్ని చక్కగా తీసుకొచ్చారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా రూపకం అంటే రూపకం లాగా తీసుకొచ్చారు. వారికి ముందుగా ధన్యవాదాలు. ఇందులో మరి శకుంతలగా శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారికి, దమయంతిగా పాల్గొన్న డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారికి, కుంతిగా పాల్గొన్న డాక్టర్ చల్ల సీతా మహాలక్ష్మి గారికి, ద్రౌపదిగా పాల్గొన్న డాక్టర్ వేమూరి సత్యవతి గారికి, సత్యభామగా పాల్గొన్న డాక్టర్ ఎన్సిహెచ్ సుధామైదిలి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.